హలో ఎవ్రీవన్, మై ట్రావెలింగ్ జర్నీ మీతో షేర్ చేయడానికి టుడే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్ నుండి గ్వాలియర్ జంక్షన్ వరకు మా జర్నీ చాలా ఫన్నీగా ఎగ్జైట్మెంట్గా అయితే ఉండింది. ఇది మీకు తెలుసా, నేను మా ఫ్రెండ్స్ అసలు అనుకోనే లేదు, చాలా కోయిన్సిడెన్స్గా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే మీట్ అయ్యాము. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా సేమ్ కోచ్ ఆపోజిట్ సీట్స్లో అయితే కూర్చున్నారు. నేనైతే లిటరల్లీ చాలా ఎగ్జైటింగ్ అయితే అయిపోయా. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా అందరం మీట్ అవటం వల్ల చాలా అంటే చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండింది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా అలా మా విలేజ్ ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాను. రైన్ అస్సలు మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. ఇంకా చేసేది ఏమీ లేక స్టార్ట్ అయిపోయాను. ఈ ఆటో ఎవరిదో తెలుసా? మా నాన్నది. అదేంటో మా నాన్న ఆటోలో చాలా రేర్గా అయితే వెళ్తుంటాను. ఇప్పుడు రెయిన్ వస్తుందని మా డాడీ నేను డ్రాప్ చేస్తా అని చెప్పాడు. ఏంటో తెలియని ఫీలింగ్ ఈ ఆటోలో వెళ్తుంటే. ప్రాబుల్లీ మన అనుకోవటం వలనేమో హాఫ్ అన్ అవర్ అవుతుంది, విజయవాడ బస్ అయితే ఇంకా రాలేదు. ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. మా ఫ్రెండ్ని అయితే చూడండి, ఫ్రూట్స్ని అమ్ముతున్నాడో లేదా కొంటున్నాడో అర్థమైతే కాకుంది. ఏదైతే ఏముంది, ట్రైన్లో స్నాక్స్ అయితే ఉంటాయని బ్యాగ్ లోపలికి తోసేసాము. ఇంకా మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం 2:30 అవుతుంది. ఎవరు ఫుడ్ అయితే తినలేదు. ఇంకా బ్యాగ్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్స్ అయితే తీశారు. అలా ఇంకా ఫుడ్ అయితే లాగిచ్చేసాం. బిర్యానీ అయితే సూపర్ ఉంది. వీళ్ళని చూడండి, ఫుల్గా తినేసి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఒక ప్లాన్ అయితే అప్లై చేశాను. చూడండి, వాళ్ళిద్దరికి గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం ఫీల్ అవ్వకండి, ఆ గొడవ స్టార్ట్ చేసిందే నేను. అలా ఫన్నీగా నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ స్లీప్ అయితే వేసాము. నేను మార్నింగే లేచాను. ఇంకా అవుట్ సైడ్ వ్యూ చూస్తే సూపర్ అయితే ఉంది. ఇంకా అలా చూస్తుండిపోయాను. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ ఎలా తినిపిస్తున్నాడో. ఆ ఫ్రూట్ తినడానికి అయితే చాలా బాగుంది, బట్ కలర్ అయితే పోకుంది. ఆ ఫ్రూట్ ఏంటో కామెంట్ చేయండి. అలా కొన్ని ప్రాంక్స్ అయితే చేశాము. వాడిని చూడండి, నైట్ అంతా జాగారం చేశాడు అమెజాన్లో డీల్స్ ఉన్నాయని. ఒక్కటి కొనింది లేదు. ఇంకా గ్వాలియర్ జంక్షన్ అయితే వచ్చింది. గ్వాలియర్ జంక్షన్లో దిగినప్పుడు చాలా వీడియోస్ అయితే తీద్దామనుకున్నా, బట్ ట్రైన్లో స్టేషన్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మొబైల్ ఎక్కడ పడిపోతుందో అని రిస్క్ అయితే చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఒక్కొక్కరిని అయితే చూడండి ఫుల్ ట్యాన్ అయిపోయారు. పక్కనే రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా బిర్యానీ తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఇది నార్త్ స్టేట్ కావడంతో మన ఆంధ్ర అంత టేస్ట్ అయితే రావటం లేదు, బట్ పర్లేదు, బాగానే ఉంది. ఫైనల్లీ మా కాలేజ్కి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కేసాము. అందరూ లగేజ్ అయితే గట్టిగానే తెచ్చారు. సో ఇంక ఒకే ఆటోలో స్పేస్ అయితే లేదు అందరికీ. ఇంకా చేసేది ఏమీ లేక ఆటో మ్యాన్ నన్ను కొంచెం దూరం వేరే ఆటోలో అయితే ఎక్కించాడు. మా ఫ్రెండ్ని చూడండి, కాలేజ్కి వెళ్తున్న ఎగ్జైట్మెంట్లో అడ్వెంచర్స్ అయితే చేస్తున్నాడు. ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. ఇంకా ఒక అమీగోని గోల్చెస్టర్ దగ్గర డ్రాప్ చేసి ఫైనల్లీ నేను మా అమిగోస్ కాలేజ్ హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్. జర్నీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్.